హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. శుక్రవారం అని చెప్పి రోళ్ళకి రోకళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టా. తరచూ ఇలా చేయను, గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాను. లంచ్ బాక్స్లోకి రాజ్మా రైస్ చేస్తున్నా. రాజ్మా రైస్ రెసిపీ ఆల్రెడీ నేను ఇంతకుముందు షేర్ చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవాళ వెదర్ చాలా బాగుందండి. లేవగానే సంక్రాంతి టైంలో ఎలా ఉంటుందో అలా ఫాగీగా ఉంది. అందుకని ఒకసారి మీకు చూపిద్దామని అనుకున్నా కానీ అంత బాగా అయితే క్యాప్చర్ అవ్వలేదు. ఎందుకో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా చేంజ్ వచ్చేసింది వెదర్లో. అప్పటికే టైం 6:30 అయింది. బట్ స్టిల్ ఫాగీగా ఉండటం వలన ఒక్క 5 నిమిషాలు బాల్కనీలో నుంచొని వెంటనే లోపలికి వచ్చేసాను. రాజ్మాని 1 ఫుల్ డే నానబెట్టేశానండి. అప్పుడే త్వరగా ఉడికాయి. అసలైతే రాజ్మా ఉడకటానికి చాలా చాలా టైం పడుతుంది. ఎన్ని విజిల్స్ పెట్టినా సరే అస్సలు ఉడకట్లేదు. రాజ్మా రైస్ ఇంతకుముందు నేను చేశాను కానీ అసలు ఎలా చేశానో మర్చిపోయాను. ఒకసారి మళ్ళీ నా వీడియోనే చూసుకోవాలి. అసలు అంత టైం కూడా లేదనమాట. ఫాస్ట్గా ఏదో నాకు వచ్చింది చేసేస్తున్నా ప్రస్తుతం. రాజ్మా రైస్ చేద్దామో వద్దా అనుకున్నా, ఎందుకంటే ఒకటే ఒక టొమాటో ఉంది. దాంతో గ్రేవీ వస్తుంది, బాగోదు కదా అని అనుకున్నా. కానీ ఇట్లా ఒక్కొక్క రోజు ఏమీ లేదులే అలా చేసేద్దాము అని అన్నప్పుడే బాగా క్లిక్ అవుతాయి. చాలా బాగా కుదిరిందండి. సేమ్ ఇది బ్లాక్ అండ్ వైట్ చెన్నాతోటి కూడా రీప్లేస్ చేసి చేసుకోవచ్చు. ఇవాళ ఇంట్లోకి పిచ్చుకొచ్చింది. నాకు ఎంత పాజిటివ్గా అనిపించిందంటే, 2 days బ్యాక్ పిచ్చుకలు వచ్చాయని చూపించాను కదా మీకు. యాక్చువల్లీ శ్యామలా నవరాత్రులు మొదలయ్యాయి. నిజంగా నేనైతే అంత గమనించలేదు కానీ ఇవాళ అనిపించింది అనమాట. లలితా సహస్రనామం చదువుకుంటున్నాను కదా, ఆ టైంలో పక్షి రూపంలో అమ్మవారు వచ్చారు అని. అంటే ప్యారెట్స్ వస్తే శ్యామలాదేవి స్వరూపంగా భావిస్తారు. కానీ ఇలా ఏ బర్డ్ వచ్చినా సరే మనం లైక్ నేచరే కదా అమ్మవారు అంటే. సో నేనైతే శ్యామల నవరాత్రులు కాబట్టి అమ్మవారే వచ్చారు అని అనుకుంటున్నా. ఇది నేను చెప్తున్న మాట కాదండి, షణ్ముఖ శర్మ గారు ఒక ప్రవచనంలో చెప్పారు. అది నేను ఆ క్లిప్పింగ్ షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. ఈ బాక్సెస్ ఇంత బాగా వర్క్ అవుతాయని అనుకోలే. బ్రోకలీ మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. అసలు ఎక్కడా కూడా నాకు తడి అనేది తెలియట్లేదు అనమాట. సో వీటి కోసం ఇది కొని మంచి పని అయింది అని అనిపించింది నాకు. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి బ్రోకలీ, మష్రూమ్స్ అండ్ పన్నీర్ని సాటే చేశాను. కొన్ని స్పైసెస్ యాడ్ చేసా. టేస్ట్ అయితే అసలు ఆసమ్ ఉందన్నమాట. బటర్లో రోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. విడివిడిగా రోస్ట్ చేసుకోవాలండి, సో దట్ వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఒకదానికొకటి ఆ వెజిటబుల్ అనేది కుకింగ్ టైం వేరీ అవుతుంది. సో ఆ వాటర్ వల్ల ఏంటంటే ఒకటి ఓవర్ కుక్ అవుతుంది, ఒకటేమో అండర్ కుక్డ్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికని, ఫాస్ట్గా అయిపోవడానికని చెప్పి విడివిడిగా రోస్ట్ చేసుకున్నాను వెజిటబుల్స్. స్పైసెస్ అన్నీ యాడ్ చేసే ముందు వెజిటబుల్స్ అన్నీ కూడా కలిపి సాటే చేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ అయితే అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేయొచ్చు. గార్లిక్ బ్రెడ్ సీజనింగ్ బాగుంటుంది అనమాట. సో అందులో గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది, అది కొంచెం యాడ్ చేశాను. బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగనో, బేసిల్, థైమ్ మిక్స్. దీనిలో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, బీట్రూట్ అలాంటివి ఏదైనా సరే, లైక్ బాయిల్డ్ కానీ సాటెడ్ కానీ అట్లా యాడ్ చేయొచ్చు. అండ్ సైడ్ ఆఫ్ టోస్ట్ తోటి సర్వ్ చేశాను. ఒకవేళ సేమ్ ఇదే శాండ్విచ్ ఫిల్లింగ్ లాగా కావాలి అని అంటే ఇంకొద్దిగా సన్న పీసెస్ కట్ చేసుకుంటే శాండ్విచ్లో స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈవెన్ మన రోల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం మెయినీస్, చీజ్ అవన్నీ యాడ్ చేసి రోల్స్ ప్రిపేర్ చేయొచ్చు. సిద్ధు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే తనకేమో లంచ్ బాక్స్ అంతా కూడా ప్యాక్ చేస్తాను. వాయా లంచ్ బాక్స్కి ప్లాస్టిక్ లిడ్స్ వచ్చాయి అని అంటున్నారండి. కింద స్టెయిన్లెస్ స్టీల్ కప్ వచ్చింది అండ్ లిడ్ మాత్రం ప్లాస్టికే వచ్చింది. ఇదే కాదు, మీరు ఏ హాట్ ప్యాక్ తీసుకున్నా సరే ప్లాస్టిక్ లిడ్సే ఇస్తారు. సో ఇంకా అది కూడా ఇంకా స్టీల్ అని అంటే నాకు ప్రస్తుతానికి కనిపించలేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా దొరికితే కనుక డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. మార్నింగ్ ఒక రౌండ్ కాఫీ అయిపోయిందండి. సెకండ్ రౌండ్ ఎందుకో తాగాలని అనిపించింది, అందుకని ఫ్రెష్గా డికాషన్ వేస్తాను అనమాట. ఆ స్మెల్ పీలుస్తూ ఉంటే చాలా రిజువినేటెడ్గా అనిపిస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ అయిపోయినట్టు ఒకలాంటి డిఫరెంట్ ఫీలింగ్ అనమాట.
ప్రతిరోజు రాకపోవచ్చు కానీ అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది కదా, దట్టు ప్లెజెంట్ వెదర్లో. కాకపోతే ఇంకా 10 అయ్యేసరికి మళ్ళీ ఎండ వచ్చేసింది, యాజ్ యూజువల్గా ఉంది. బుల్లెట్ కాఫీ అని చెప్పి వస్తూ ఉంది కదా, అది ట్రై చేద్దామని అనుకుంటా కానీ పొద్దున్నే ఏదన్నా వెరైటీగా తాగాలి అని అంటే ఎందుకో యాపెటైట్ ఉండదు అస్సలు. కాఫీకి అలవాటు పడిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి. లాస్ట్ వీక్ మందారాకు పెట్టుకున్నాను కదా, అందులో కొంచెం మిగిలింది, ఇదేమో ఫ్రీజ్ చేసేసాను. పొద్దున్నే బయట పెడితే చక్కగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది. ఇప్పుడు అప్లై చేసుకున్నాను, హెయిర్ వాష్ చేసుకొని ఇంకా తర్వాత పూజ చేసుకుంటాను. మార్నింగ్ ఒకసారి స్నానం అయిపోయింది. ఒక 2-3 రోజుల క్రితము మజ్జిగ, మెంతులు, మందారాకు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేశాను. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలిందని ఫ్రీజ్ చేసేసా. అది ఇవాళ డిఫ్రాస్ట్ చేసి అప్లై చేసుకున్నాను. సేమ్ అదే ఫ్రెష్నెస్ ఉంది, అసలు ఏం పాడవలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటాను. పొంగల్ ప్రిపేర్ చేద్దామని చెప్పి పప్పు అండ్ బియ్యము నానబెట్టేసి ఉంచాను. లాస్ట్ వీక్ అన్నా కదా నేను పొంగల్ చేద్దామని అనుకొని ఇంకా మర్చిపోయా దేని గురించి అని. ఈసారి గుర్తుంచుకొని ఇదిగోండి ఎక్స్ట్రా పాలు కూడా తీసుకున్నాను. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కసారి ఏంటంటే ఫర్మెంట్ చేస్తా, లేదంటే డైరెక్ట్గా ఇట్లా మనీ ప్లాంట్లో పోసేస్తూ ఉంటాను. మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు మనీ ప్లాంట్స్ మీరు ఎలా పెంచుతారని. ఏం లేదండి, ఇలాంటి వాటర్ ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి అయితే రోజు ఇస్తూ ఉంటాను, గుర్తుండాలి కదా. కొంచెం కొంచెం ఎక్కువ ఇవ్వకూడదు, ఇలా కొంచెం కొంచెం ఇస్తే సరిపోతుంది. అమ్మ దగ్గర నుంచి మొక్క తెచ్చుకున్నాను. ఇది ఒక సైడే వాలిపోయి ఉంది, మేబీ కవర్లో తీసుకొచ్చా అనమాట. అప్పుడు అట్లా ఉందేమో, ఇక అది అట్లాగే పెరుగుతూ ఉంది. ఐ డోంట్ నో ఎందుకని అట్లా. ఈ మనీ ప్లాంట్ మాత్రం జస్ట్ వాటర్లో ఉంచేసాను. కొంచెం కొంచెమే పోసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. మీలో చాలామందికి తెలుసు నేను 9 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నా. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మొత్తం రూల్స్ అన్నీ చెప్పాను. 9 శుక్రవారాలు మాత్రమే లలితా సహస్రనామ పారాయణం ఒక్కసారి చేసుకోవాలి. ఏదన్నా రూల్స్ ఉంటే ఆ 9 శుక్రవారాలకే అప్లై అవుతాయండి రూల్స్. రిమైనింగ్ డేస్ అన్నిట్లో నార్మల్గా ఉండొచ్చు. కొంతమంది అసలు మేము ఏ రూల్స్ ఫాలో అవ్వలేము, మా వల్ల కాదు అని అనుకున్నవారు 9 శుక్రవారాల పాటు కేవలం పానకం నివేదించి ఒక్కసారి లలితా సహస్రనామం చదువుకోండి చాలు. మీ కష్టం అంతా కూడా అమ్మవారికి చెప్పుకోండి, నేను ఇట్లా ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వలేను కానీ లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటాను అని చెప్పుకోండి. పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, స్టవ్ మీద అవి ఉడుకుతూ ఉంటే ఈలోపు ఫ్లవర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. ఊర్లీలో తరచూ అయితే ఫ్లవర్స్ మార్చను, వాటర్ పాడైపోయినప్పుడు ఫ్లవర్స్ కొన్ని వాడిపోతాయి కదా, సో అప్పుడు మారుస్తూ ఉంటాను. ఈ రథం బొమ్మ చూపించినప్పుడు అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నారు అని. అమెజాన్లో పర్చేస్ చేశా అండి. నిన్న పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను, మీలో చాలామంది చూశారు కదా. ఫ్రైడేస్ నేను కావాలని షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నా అండి, ఎందుకంటే జస్ట్ ఒక అప్డేట్ లాగా ఇద్దాము ఎన్ని వీక్స్ కంప్లీట్ అయింది అని చెప్పి. షూట్ చేసేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయనండి. ఒక షాట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనే ఒక పక్కన మైండ్లో ఉంటే, ఒక పక్కనేమో ఈగలు, దోవలు, ఫ్రూట్ ఫ్లైస్ ఇట్లాంటివన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. ఇది ఫ్రూట్ ఫ్లై సీజనే కదా, సో వస్తున్నాయి అన్నమాట ఇంట్లో. అవి ఏంటంటే ఎక్కువగా బనానాస్కి వస్తున్నాయి. ఇంతకుముందు అల్మార్లో పెట్టేసేదాన్ని, ఇప్పుడు అక్కడ ప్లేస్ లేదని చెప్పి తీసుకొచ్చి బయట పెట్టేశాను. టోటల్గా 3 times షూట్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే ఆ స్మైల్ అదంతా కూడా కరెక్ట్గా క్యాప్చర్ అవ్వాలి. నాకు ఒక థాట్ ఉంటుంది కదా మైండ్లో, సో అది వచ్చే వరకు కూడా ఒక 2-3 takes అయితే చేసుకుంటాను. మధ్యాహ్నం లంచ్లోకి రాజ్మా రైస్ ఎంత బాగుందో, భలే కుదిరింది. రాజ్మా రైస్లో నేను కొత్తిమీర, పుదీనా డైరెక్ట్గా వేయలేదు, అసలు పుదీనా వేయలేదన్నమాట.
కొత్తిమీర ఏం చేసా అంటే కుక్కర్ లిడ్ ఓపెన్ చేయగానే యాడ్ చేసా. దానివలన అక్కడక్కడ గ్రీన్గా ఉండి ఆ ఫ్రెష్ కొరియాండర్ స్మెల్ వస్తుందనమాట. చాలా బాగుంది. మధ్యాహ్నానికి కూడా అసలు ఆ కొరియాండర్ కలర్ చేంజ్ అవ్వలేదు. మంచిగా ఇప్పుడే ఒక నాప్ తీసుకున్నాను. పడుకుని లేచిన తర్వాత చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేస్తున్నా. తనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇవాళ. మార్నింగ్ ఏమైందంటే కాఫీ డికాషన్ కొంచెం రీహీట్ చేసి కాఫీ తాగుతామని అనుకుంటే తను అంటా ఉన్నారు కాఫీ డికాషన్ అస్సలు రీహీట్ చేయదు, టేస్ట్ ఉండట్లేదు అని. కొన్ని కాఫీ డికాషన్స్ బాగానే ఉంటాయి కానీ కొన్ని బాగోట్లేదండి రీహీట్ చేస్తుంటే. మార్నింగ్ పరవాన్నం చేశాను కదా, సిద్ధు కది ఉంది, అది తన తినేస్తాడు. బాస్కెట్ కొంచెం లీక్ అయింది, సర్ఫ్ వేసేసి క్లీన్ చేసేస్తా. జూట్ బ్యాగ్కి లోపల ప్లాస్టిక్ లేయర్ లాంటిది ఒక కవర్ లాంటిది ఉంటుంది కదా, సో అది ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. సర్ఫ్ వేసేసి కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోతుంది. బ్యాగ్ మాత్రం నార్మల్గా నెక్స్ట్ డేకి బాగానే ఆరిపోతుందండి. మజ్జిగ అట్లా ఉండిపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా, సో వెంటనే క్లీన్ చేసేసుకుంటే త్వరగా వదిలిపోతుంది. యాక్చువల్లీ లంచ్ బ్యాగ్ కూడా క్లీన్ చేయించి చాలా రోజులు అయింది. మేబీ ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ ఒకరోజు చూసి ఇది క్లీన్ చేయాలి. మా హస్బెండ్ లంచ్ బాక్స్, సిద్ధు లంచ్ బాక్స్ ఇద్దరివి కూడా లోపల బాక్సెస్ మా మేడ్ వాష్ చేసినా సరే పైన ఇన్సులేటెడ్ కేసెస్ మాత్రము నేనే వాష్ చేస్తా అండి. దానికి పెయింట్ ఉంటుంది కదా కొంచెం, వాళ్ళు వాష్ చేస్తే ఏంటంటే గ్రీన్ స్క్రబ్ తోటి కొంచెం హడావుల్లో గట్టిగా అనేస్తే స్క్రాచెస్ పడతాయి, చూడటానికి కూడా బాగోదు. సో అందుకని చెప్పి నేనే కొంచెం జాగ్రత్తగా వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. చిన్న గిన్నె స్పూనో కడగగానే వెంటనే అక్కడ ఎంతో కొంత వాటర్ పడుతుంది. ఇమీడియట్గా వైప్ చేసేస్తే చాలా డ్రైగా నీట్గా ఉంటాయి సర్ఫేసెస్. అసలు మనకు ఆ వాటర్ మార్క్స్ ప్రాబ్లమే ఉండదు. కషాయాలు తాగటము అలవాటు చేసుకుంటాను మళ్ళీ, అందుకని సుక్కుమల్లి కాఫీ తాగుతున్నా. ఇది వచ్చేసరికి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉందండి. ఇంతకుముందు చూపించినప్పుడు మన వాళ్ళు అడిగారు అనమాట యాక్చువల్లీ ఇది ఆన్లైన్ ఉంటుందా అని. దాని ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి సొంటి, పిప్పళ్ళు, చాలా రకరకాల మూలికలన్నీ యూస్ చేసి పౌడర్ ప్రిపేర్ చేస్తారు. ఇది చాలా కామన్గా దొరుకుతుంది అనమాట తమిళనాడులో, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా హాట్ వాటర్లో పౌడర్ని మిక్స్ చేసి తాగేస్తూ ఉంటా. యూజువల్గా ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే కషాయం లాగా బాగా బాయిల్ చేసి తాగమని చెప్తూ ఉంటారు. అంత బాయిల్ చేసే ఓపిక నా దగ్గర లేదు, అందుకని జస్ట్ పౌడర్ని మిక్స్ చేసేసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగేస్తూ ఉంటాను. నిన్న కోల్డ్ వలన నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే చాలామంది ఎన్ని సజెషన్స్ ఇచ్చారో అండ్ కొన్ని మెడిసిన్ నేమ్స్ కూడా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందులో నాకు ఏది సెట్ అవుతుందో కొంచెం నేను చూసి ఆలోచించుకొని ట్రై చేస్తాను. అండ్ నాకు తగ్గితే మాత్రం డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను. ఏం చేస్తున్నావు? బ్రౌనీస్ చేస్తున్నా. ఏం బ్రౌనీస్? ఫడ్జ్ బ్రౌనీస్. ఫడ్జ్ బ్రౌనీయా? విత్ ఎగ్, వితౌట్ ఎగ్? ఎస్, వితౌట్ ఎగ్ చేయాలి. డాడీ తినరు కదా ఎగ్. ఓకే, చూపించు ఏంటది? బటర్. బటర్ని ఏం చేస్తావు ఫస్ట్? మెల్ట్ అవుట్ మైక్రోవేవ్ చేయాలి. అవునా, ఎక్కడ చూస్తున్నావు నువ్వు రెసిపీ? నేను అది వెబ్సైట్లో చూసాను, నోట్ చేసుకుని. ఏం వెబ్సైట్లో? అంటే నాకు గుర్తులేదు మరి ఎక్కడ ఉందో. ఓకే, నోట్స్లో కాపీ చేసావా? ఓకే. నేను అవెన్ ప్రీహీట్ చేసావా? అవును, 180 degrees for 10 minutes. ఓకే, సరే పెట్టు. తను నా హెల్ప్ లేకుండా ఓన్గా బ్రౌనీ చేసుకున్నాడండి. చాలా బాగుంది. అండ్ ఇంతకు ముందు కూడా చేశాడు కదా, మీకు షేర్ చేశా చాలాసార్లు. అండ్ నేను ఆ టైంలోనే వాకింగ్కి వెళ్ళిపోయా, సో అందుకని ఫుల్ రెసిపీ లాగా అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తను చేసేటప్పుడు డెఫినెట్గా రెసిపీ షేర్ చేస్తాను. మధ్యాహ్నము బాగా వేడిగా ఉంటుంది, అందుకని 2 డేస్కి ఒకసారి కంపల్సరీ వాటర్ చేయడం స్టార్ట్ చేశాను. వింటర్లో ఏంటంటే వారానికి 2 సార్లు 3 సార్లు అలా పెట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఆల్టర్నేట్ డే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది.
ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.